హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి వెరీ స్పెషల్ కర్రీ ఈరోజు చేయబోతున్నాను. కొబ్బరి పాలతో ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను 1.5 kg ఫిష్ తీసుకొచ్చుకున్నాను. ఒకటే ఫిష్, పెద్ద పెద్ద సైజు పీసెస్ కట్ చేయించుకొని వచ్చాను. వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. వాష్ చేసిన తర్వాత కారం 2 tablespoons కారం, 1 tablespoon పసుపు, 1 tablespoon సాల్ట్. మొత్తం మిక్స్ చేయండి. అవన్నీ ముక్కలకు పట్టేంత వరకు మంచిగా ముక్కలు కలిసేలాగా కలుపుకోండి. కలిపి ఒక 1 hour అలా పక్కన పెట్టేసేయండి. ఆ ఉప్పు కారం అవన్నీ అనేది ఆ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మంచిగా కలుపుకొని ఒక 1 hour పాటు అలా ఉంచేసేయండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కర్రీ మాత్రానికి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు విన్నారా ఈ కర్రీ? కొబ్బరి పాలతో ఫిష్ పులుసు ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు వాష్ చేసి నానబెట్టుకోండి. ఈలోపు మిక్సీ జార్ తీసుకున్న ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి, గసగసాల కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఒక 1/2 hour అలా నానబెట్టుకోండి గసగసాలు, లేదంటే మిక్సీ అవ్వదు, గట్టిగా ఉంటుంది. సపరేట్గా అవి కనిపిస్తూ ఉంటాయి. నానబెట్టుకుంటేనే మంచిగా మిక్సీ అవుతుంది. కొన్ని జీడిపప్పులు, పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఫిష్ మసాలా, మెంతులు, జీలకర్ర మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అదే చేసుకొని తింటారు. అలా అనిపిస్తుంది మీకు. టేస్ట్ మాత్రానికి అస్సం ఉంటుంది. పౌడర్ చేసుకోవాలి. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలా అనేది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టాను. కొంచెం అంత ఎక్కువ వేసుకోండి ఆయిల్. చేపల పులుసులో కొద్దిగా ఎక్కువనే పడుతుంది. రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, దాన్ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక. మంచిగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేది అసలు కొద్దిగా కూడా రావద్దు.
చేపల పులుసు చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ముక్కలు విరిగిపోతాయని. అందరికీ కూడా కర్రీ అనేది చేపల పులుసు కుదరదు ఫ్రెండ్స్. ఈ రకంగా ట్రై చేయండి. కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా చేసేస్తారు. కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫిష్ తింటే మంచిది కదా ఆరోగ్యానికి కూడా. చికెన్లు మటన్ల కంటే ఫిష్ తెచ్చుకొని తింటూ ఉండండి. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి జాగ్రత్తగా పెట్టండి, ముళ్ళులు తీసేసి. ఫిష్ తినాలంటే ఆ ముళ్ళులకి చాలామంది భయపడి ఫిష్ అనేది తినరు. పెద్ద చేపలు అయితే ముళ్ళులు అనేటివి తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్న చేపలనే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా పెద్ద చేప తీసుకోండి. ముళ్ళులు పెద్దగా ఉండడం వల్ల తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మంచిగా ఫ్రై అయింది చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా 2 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేయండి. కొద్దిగంత పసుపు వేసుకోండి. ఎందుకంటే ఇందాక మనం ముక్కల్లో కూడా పసుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంత వేసుకోండి. ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, చిన్న సైజు. టమాటోస్ వేసుకోవడం వల్ల ఈ పులుసు అనేది పల్సగా రాకుండా కొంచెం థిక్గా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది చిక్కగా ఉండడం వల్ల. పల్సగా ఉంటే చాలామందికి నచ్చదు. సేమ్ మా ఫ్యామిలీలో కూడా అంతే, మా వారికి అస్సలు నచ్చదు. కొద్దిగా థిక్గా ఉంటేనే లైక్ చేస్తారు. టమాటా మంచిగా పూర్తిగా మగ్గిపోయేదాకా ఉడికించండి. కొద్దిగంత సాల్ట్ వేసుకోండి. చూసారా, ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు ఎప్పుడైనా రౌండ్గా కట్ చేయించుకోండి ఈ కర్రీ చేయాలంటే.
పెద్దగా ఉంటే బాగుంటుంది. చిన్న చేపలు అయితే మళ్ళీ ఈ టైప్లో చేయడం కుదరదు ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉండదు. కొంచెం పెద్ద సైజ్ చేపలు అయితేనే ఇలా ట్రై చేయండి. కొబ్బరి పాలు వేసి టేస్ట్ మాత్రానికి అసలు సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా అందరు లైక్ చేస్తారు. ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడే కలుపుకోవాలి. మంచిగా ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఇప్పుడే కలపండి. తర్వాత కలపడం కుదరదు. ఫిష్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఒక్క 2 మినిట్స్ ఫ్రై అవనియండి. ఆయిల్ అనేది మంచిగా పైకి రావాలి, అంతవరకు ఫిష్ని అట్లనే వదిలేయాలి. ఎమ్మటే పులుసు పోసేయొద్దు ఎప్పుడైనా కానీ. ఫిష్ అనేది అందులో ఒక 50% మగ్గాలి. మగ్గిన తర్వాతనే మిగతా 50% పులుసు వేసినాక ఉడుకుతుంది. లేదంటే డైరెక్ట్గా అందులో వేసి పులుసు పోయడం వల్ల నీసు వాసన వస్తుంది. చూసారా, బాగుంది కదా. ఇప్పుడు పులుసు యాడ్ చేసుకుంటున్నా. చూసారా, ఆల్మోస్ట్ ఫిష్ బాయిల్డ్ అయింది. ఇప్పుడు ఒక 50% పులుసు పోసినాక ఉడికించుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. స్మెల్ అనేది అస్సలు రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. నేను ఒక కొబ్బరికాయలో సగం తీసుకున్నాను. సగం కొబ్బరి చెక్కని కొబ్బరి చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి మిక్సీలో వేసుకొని పాలు తీసాను వడపోసి. క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ వడపోసి ఓన్లీ పాలు తీసుకోండి. ఆ పిప్ అనేది అసలు రావద్దు. ఇప్పుడు మన పులుపు చూసుకొని సరిపడా వాటర్, ఎప్పుడైనా కానీ ఫిష్ మునిగేంత వరకు వాటర్ ఉండాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం ఫిష్ అనేది కనిపించాలి. ఫిష్ మునిగిపోవాలా, కనపడొద్దు అసలు. మీ పులుపు చూసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో కదా చూస్తుంటేనే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోండి సరిపడంత. స్మూత్గా కలపండి, ముక్కలు విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోండి. ముక్కలు విరిగిపోతే బాగుండవు కదా, చూడ్డానికి బాగుండవు, తినడానికి కూడా మంచిగా అనిపించదు. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అందులో. పచ్చిమిర్చి ఆ పులుపు కారం అంతా మిర్చికి పడుతుంది. తర్వాత అన్నంలో కలుపుకొని తినండి. మిర్చి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా అసలు కారం అనేది ఉండదు. చూసారా ఎలా ఉడుకుతుందో అసలు. ఆ స్మెల్కి అయితే ఎలా ఉందంటే అలా ఉంది అసలు. మీరు చూసేటోళ్ళకి స్మెల్ అనేది తెలియదు కదా. నేను ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, జీలకర్ర మెంతులు, అది యాడ్ చేస్తున్నాను. బాయిల్డ్ అయ్యేటప్పుడు వేయండి, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. 10 ఇళ్ళ వరకు వెళ్తుంది ఆ స్మెల్ అనేది. ధనియా పౌడర్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు కలపకుండా అలానే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. కరివేపాకు వేసేది మిస్ అయింది ఫ్రెండ్స్ క్లిప్. కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు ఆ రెబ్బలు అట్లనే వేసేయండి. లీవ్స్ కట్ చేయకుండా అలానే వేసేయండి. చూసారా ఎంత బాగుందో, వాసన అయితే అసలు మస్తు వచ్చింది. కొత్తిమీర వేస్తున్నా. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.
ఇలాంటి వీడియోస్ ఇంకేం మరెన్నో వస్తాయి, వెరైటీ వెరైటీ వంటలన్నీ. చూసారా అయిపోయింది. ఇంతకుముందు మనం ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ముక్కలు అనేవి తెలుస్తున్నాయి కదా. చూసారా ముక్క అనేది విరగలేదు. ఇంకొక 1 మినిట్ మూత పెట్టుకొని పక్కన ఉంచండి. గరం మసాలా వేసేది మిస్ అయింది ఫ్రెండ్స్, గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. దింపిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను. 1 అవర్ పాటు పక్కన ఉంచండి. ఎమ్మటే తినొద్దు, చల్లబడ్డాక తింటేనే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా కానీ. మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారో, వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా చేయాలనే ఉత్సాహం ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీస్ వంటలు మన ఛానల్లో ఇంకా ముందు చాలా అంటే చాలా వస్తాయి. చూసారా మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా ఫిష్ కర్రీ నైట్ చేసి మార్నింగ్ తినండి, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.